రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ దురంత దుర్భర విరామ నిష్కామయటం సుభక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1 నుండి అక్టోబర్ నెల 30 వరకు ఈ 2 మాసాలకు ఉండేటువంటి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చికయోర్ భౌమ. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు 6ంట ఉన్నా శని కుజుడు సమసప్తక స్థితిలో ఉండటం చేత విపరీతమైన వర్షాలు, అకాల వర్షాలు, తర్వాత విపరీతమైన వరదలు, నీటి కాలుష్యం, మరి ఈ నీరు రావటం వల్ల రకరకాలైన జీవరాశుల వల్ల ఆ నీరు మరి రోడ్డున పారటం, చెట్లు ఇటువంటివి కుళ్ళిపోయి వీటి వల్ల రకరకాలైన వ్యాధులు, ఇటువంటి సమస్యలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. అసలే సహజంగా శ్రావణ భాద్రపదాలు అంటారు. శ్రావణ భాద్రపదాలు దేనికి పనికి వస్తాయా అంటే తినడానికి తిండి దొరక్క, కష్టము, అంతా ఖరీదులు ఎక్కువగా ఉండి, వ్యాధులు ఎక్కువగా ఉండి, హాస్పిటల్ పూర్తిగా ఎక్కువ విపరీతమైన జనం అక్కడ ఉండి వ్యాధుల కోసం, వ్యాధులు పోవటం కోసం కష్టపడేటువంటి సమయం. అందులో శని కుజులు సమసప్తకంలో ఉండటం చేత విపరీతమైన వర్షాలు, విపరీతమైన వ్యాధులు రావటం. ముందు కడుపుకి తింటే ఎంత ఖర్చు కాదు, వ్యాధి వచ్చిందనుకోండి చేసే వృత్తి చేయలేం, చేసే వృత్తి మనం చేయలేము. మరి వృత్తి మానుకొని ఇంట్లో కూర్చుంటాం, వ్యాధి వస్తుంది, మందులకు కావాలి, సంపాదన పోతుంది. ఇట్లాంటి కరువు కాటకాలు ఈ సెప్టెంబర్ నెలలోనూ ఈ అక్టోబర్ నెలలో కూడా రావడానికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరి ఈ సమసప్తకంలో ఉన్నటువంటి శని కుజులు సెప్టెంబర్ 13న మారతాడు. ఈ సెప్టెంబర్ 13 వరకు కూడా మనకు బాగా సమస్యలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారికి శుక్రుడు బాగున్నాడు, మరి రాహు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటో ముందుగా చూసుకుందాం. రాహు ఏకాదశంలో ఉంటే నీకు ధనానికి ఎటువంటి లోటు లేదు. మీరు ఇల్లు కొనుక్కోవాలో, లేకపోతే పొలం కొనుక్కోవాలో, లేకపోతే బంగారం కొనుక్కోవాలో, ఇటువంటి కోరికలు ఏమైనా సహజంగా ఉంటాయి. ప్రతి వాళ్ళకి కూడా ఏ వయసు తగిన కోరికలు ఆ వయసులో ఉంటాయి. కానీ మన సంపాదన చాలకను, డబ్బు రాకను కోరిక తీరదు. అటువంటి కోరిక తీరటానికి రాహువు ఏకాదశంలో ఉన్నాడు. ఎందుకంటే రాహు ఏకాదశంలో ఉంటే ఏమంటారంటే, అదే వాడు రాహు అట్టా ఉన్నాడా అంటారు. ఆ రాహు ఉంటే అనుకోని ధనమంతా కూడా వస్తుంది. శుక్రుడు 4ంట ఉన్నాడు, వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ప్రపంచమే కాలసర్పయోగానికి వచ్చింది. ఈ కాలసర్పయోగం వల్ల ఏమిటి జరిగేది అంటే, వివాహం కావాలి అంటే జాగ్రత్తగా జాతకం చూసుకోవాలి. ఏదో పేరుని బట్టే. ఇప్పుడు అసలు మనం చెప్పుకునేది ఈ గోచారం. ఈ గోచారం ఎట్లా ఉంటుంది? జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం, జన్మ సమయాన్ని బట్టి తారీఖు, నెల, సంవత్సరం, టైం ద్వారా వచ్చేది లగ్నం. ఈ గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నామంటే తండ్రి పేరో, తాత పేరో, దేవుడి పేరో పెట్టి నాది మేషరాశి అంటే సరిపోదు. మీ జన్మ నక్షత్ర రీత్యా మరి ఈ రాశి కరెక్ట్ అవునా కాదు చూసుకోవడం ఒకటి. తర్వాత రాహు బాగున్నాడు, మంచి భార్య దొరకడానికి అవకాశం ఉంది. కానీ జాతకం చూసుకోవాలి. ఎందుకంటే షష్టాష్టకాలు ఉన్నాయి, కాలసర్ప దోషం ఉంది, కుజ దోషం ఉంది. ఈ దోషాలు ఉండి వివాహం చేసుకున్నా కూడా భార్యాభర్తలకు పూర్తిగా ప్రతికూలత రావడానికి బాగా అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. తర్వాత వివాహం చేసుకున్నా మరి తర్వాత ధనం వచ్చిన ధనాన్ని పూర్తిగా జాగ్రత్త చేసుకోవాలి. పైన శని ద్వాదశంలో వక్రించి ఉన్నటువంటి శని వల్ల విపరీతమైన దండగవారి ఖర్చు, అనుకోని ఖర్చు. మనం ఒకదానికి ఖర్చు పెడదామంటే
అనవసరంగా ఏ వ్యాధో కటికని వచ్చింది, కాదండి నడుస్తున్నాం కటికని కాలు మెలగబడ్డది, కదలలేము. ఇట్లాంటి పరిస్థితుల్లో విపరీతమైన ఖర్చులు రావడానికి అవకాశం ఉంది. ఇవాళ డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అటు ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి ఇప్పుడు మనం ఏం చేసాం, సెప్టెంబర్ నెల చెప్పుకున్నాం. మళ్ళీ అక్టోబర్ నెల వచ్చేప్పటికల్లా గ్రహస్థితి ఎట్లా ఉందో చూసుకుందాం. ఈ అక్టోబర్ నెలకి రవి బుధుడు వారింట ఉన్నారు. బుధాదిత్య యోగం. ఈ రవి బుధులు కలిసి ఉండటం చాలా విశేషం. ఈ రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు, వివాహాలు శుభకార్యాలు బాగుంది. గురువు ఉచ్చలో ఉన్నాడు. గురువు వల్ల విద్య, ఉద్యోగం, తర్వాత విదేశీయానం ఇట్లాంటి వాటికి బాగుంది. శుక్రుడు బాగుండటం చేత వివాహాది శుభకార్యాలకి, ఇల్లు కట్టుకుంటానికి వీటన్నిటి కూడా బాగుంది. రవి బుధులు కలిసి ఉంటే వ్యాపారం బాగా సాగుతుంది. కానీ ఇన్నిటి మీద శని ద్వాదశంలో వక్రించుంటాం, సప్తమంలో కుజుడు ఉంటాం. పూర్తిగా కుజదోషం. శని వల్ల విపరీతమైన ఖర్చు, కుజుడు వల్ల విపరీతమైన ఖర్చు, కాలసర్ప దోషం ఇట్లాంటివన్నీ కూడా మరి అక్టోబర్ నెలలో కూడా అక్టోబర్ 30 దాకా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇట్లా ఎందుకు చెబుతూ ఉన్నాను అనేది కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఏమాత్రం అనుమానం వచ్చిందా, నేను చెప్పాను చెప్పింది కదా అని కాదు. ఈ శని ద్వాదశంలో ఉంటే ఏంటి, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి పరణ సందేహం స్థానచలనం ధనక్షయం అని ఈ రకంగా విపరీతమైన డబ్బు ఖర్చు కావటం, అనవసరమైన దండగ వారి ఖర్చులు కావటం, ఉన్న డబ్బులు అయిపోవటం, అప్పుల పాలు కావటం, ఉన్న ఉద్యోగం నుంచి మారిపోవటం, తర్వాత ఇంకో చోటికి చేరటం, ఉన్న చోటు కంటే అవతల ఇంకా విపరీతమైన నష్టాలు పడటం జరుగుతుంది. కాబట్టి వీటన్నింటినీ ఆలోచిస్తే, ఎందుకంటే మంచి ఎక్కువ కనబడుతుంది, దీంట్లో అనవసరమైన ఖర్చు ఎక్కువ కనబడుతుంది. దీన్ని తప్పించుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. మరి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా మీకు బాగుంటుంది. స్వస్తి.